జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. ఈనాటి బలి పూజలో ఈ ఉద్దేశం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యల పూజ స్థిరని దాతలు కుప్పిలి గాంధీ మరియు జయలక్ష్మి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలని కృతజ్ఞతాబలి రెవరెండ్ ఫాదర్ కస్పార్, కె కిరణ్ కుమార్, కె శ్వేత కిరణ్, కె వెరోనికా కిరణ్, బి కరుణాకర్, బి సునీత, బి అయాన్ దీవెన్ కుమార్, చాట్ల రాయప్ప, మేరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, విజయనగర్ కాలనీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం శ్రీధర్ రెడ్డి, శిల్ప మరియు బుక్కసాగరం అమర్, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీలారెడ్డి, నారెడ్డి చిన్నపురెడ్డి, సుజాత, అంజలి, అఖిల్, సుచిత్, సుహాస్, శిశిర్, దిశ, మిషా సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అమలోద్భయ మాత దేవాలయము, తేరెట్పల్లి కమ్మగూడ విచారణ, కుటుంబంలో మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు, పైరు పంటలు మంచిగా పండాలని, పశువులను కాచి కాపాడాలని మరియు తలంచిన పనులు సఫలీకృతం కావాలని, మరణించిన భువనగిరి శౌరయ్య, శౌరమ్మ, చిన్నమ్మ, బుచ్చయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవమాత పేరిట భువనగిరి రాజు, విజయ నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్, సికింద్రాబాద్ కీర్తిశేషులు రెవరెండ్ పాస్టర్ కొనెలియస్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మార్తమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ డాక్టర్ జె ప్రసంగి, డాక్టర్ మరియకళ, ప్రతిభ, డాక్టర్ ప్రశాంతిని, డాక్టర్ వివి శివారెడ్డి, ప్రజ్వల, ప్రమీల, విజయకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశంతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములు కూడా ఈ బలి పూజలో సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములోని పవిత్ర ధ్యాన వడకానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమంతా కూడా
ఈ 3 రోజుల పాటు క్రీస్తు ప్రభు యొక్క రాక, సర్వమానవాళికి రక్షణ అనేటువంటి అంశం మీద ధ్యానించబోతున్నాము. ఈ యొక్క వడకాన్ని మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి దీవెల పూజలో ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలో యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి సిద్ధపడేటువంటి మనమంతా కూడా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జన్మదినం ద్వారా మనకు ప్రసాదించబోయేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలకు, పరలోకపు వరాలకు మనమంతా కూడా సిద్ధపడటానికి ఈ యొక్క వడక మనకు ఎంతగానో ఉపయోగపడబోతున్నది. కాబట్టి ఈ యొక్క వడకమును మనమంతా కూడా చక్కగా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందటానికి కావాల్సినటువంటి శక్తిని దేవుడు ప్రసాదించాలని మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ఈ బలి పూజలో మనమంతా కూడా యోగ్యముగా పాల్గొంటే ముందు మనము చేసిన పాప కార్యమును జ్ఞాపం చేసుకొని పాపముల కొరకు పశ్చాత్తాపడదాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనటి తెజమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ బల పరాక్రమమును ప్రదర్శించుచు దిగిరమ్ము. నీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి పాపం వలన మాకై పొంచి ఉన్న పరిమితమైన ప్రమాదం నుండి మమ్ము రక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ దినమున గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. మొదటి పఠనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనముల వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువుగా విందురు. కారు చీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుని గేలి చేయువారు చత్తురు. దుష్ట కార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు, కళ్ళలాడి సజ్జనులకు న్యాయము జరుగనీయని వారు అడాపొడ గానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములను చూచి
వారి సంతానము నన్ను పవిత్రునిగా నెంచి పూజించును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదురు. మందమతులు వివేకము బడయుదురు, సణుగుకొను వారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నేను ప్రభువుని ఒక వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన సౌందర్యమును గాంచవలెనని, దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలెననియే నా కోరిక. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె తిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచెయు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము వచనములు 6 నుండి 9 వరకు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందులకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు,
నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించిన సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలము, మరి ముఖ్యంగా ఆగమన కాలములో మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో పాల్గొనడము నిజంగా మనకందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము. ఈ యొక్క అవకాశాన్ని మనము ఈ 3 రోజుల పాటు చక్కగా సద్వినియోగం చేసుకుందాం. దేవుడు తన యొక్క వాక్కు రూపములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చిన్ననాటి సమయంలో, చిన్నతనంలో దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు అంటే, మానవుడు దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షాన్ని పొందాలి అని నేర్చుకున్నాం. దేవుడు మానవుని పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. అందుకే మానవుణ్ణి ప్రత్యేకమైన రీతిలో తన యొక్క సృష్టిలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనము సువిశేష పట్టణంలో ఒక వ్యవసాయదారుడు తన యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు యొక్క పండు కోసము అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి దీనిని బాగా పరిశీలిద్దాం. ఈ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటబడింది. ఇటు ముందు కాదు, అటు వెనుక కాదు, ఇటు ప్రారంభంలో కాదు, అటు చివరిలో కాదు, అది మధ్యలో నాటబడింది. అంటే దీనిని బట్టే మనకు ఆ యొక్క చెట్టుకు ఆ వ్యవసాయదారుడు, ఆ యజమాని ఆ అంజూరపు చెట్టుకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది మధ్యలో నాటబడింది. చుట్టూ కంచె, లోపల చుట్టూ ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్లు. ఈ మధ్యలో నాటబడినటువంటి అంజూరపు చెట్టుకు ఒక అదృష్టం కలిసి వస్తుంది. ఏమిటి ఆ అదృష్టం అంటే, ఈ చెట్లకు ఎటు నుంచి నీరు పోసినా అది మధ్యలోకి వెళ్తుంది. అది ఒకటైతే, ఒకవేళ ఈ యొక్క పొలంలోకి ఏదైనా జంతువు వచ్చి పంటను తినాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆ యొక్క జంతువు ప్రారంభంలోనే తినేసి వెళ్ళిపోతుంది. మధ్యలోకి రావడం చాలా అరుదు. మరి ఈ యొక్క యజమాని ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆ చెట్టు కోసం స్థానాన్ని ఇస్తే ఆ చెట్టు మాత్రము ఫలాన్ని ఇవ్వడం లేదు. అందుకు యజమాని తోటమాలితో ఈ విధంగా అంటున్నాడు, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను దీన్ని మన ఆగమన కాలము అనేటువంటి ఒక గొప్ప అదృష్ట కాలాన్ని, కృపాకాలాన్ని, ఆశీర్వాద కాలంతో పోలుస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆగమన కాలం వస్తూ ఉంది. ప్రతి సంవత్సరము దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి సంవత్సరము దేవుడు మనలోకి రావాలని కోరుకుంటున్నాడు. మరి
ప్రతి సంవత్సరము ఆయన మన నుండి కోరుకునేది ఆయన మన నుండి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా మారుతాడు, ఈ సంవత్సరమైనా మారుతాడు, ఈ సంవత్సరమైనా నన్ను స్వీకరిస్తాడు, నన్ను పొందుకుంటాడు, నా ఆశీర్వాదాలను స్వీకరిస్తాడు అని దేవుడు ప్రతి సంవత్సరము మన కోసము వస్తూనే ఉన్నాడు. ఈ యొక్క ఆగమన కాలంలో ఆ యజమాని అంటున్నాడు, ఇది వృధాగా భూమిని ఆక్రమించడం ఎందుకు అంటే, మనము ఫలించనప్పుడు, ఈ ఆగమన కాలంలో మనం సరిగ్గా సిద్ధపడకుండా ఉన్నట్లయితే, దేవుడు అనుకునే రీతిగా ఆయన యొక్క రాకడకు మనము సిద్ధం కాకపోతే, బహుశా ఈ యొక్క వాక్యము మనకు కూడా తడుతుంది. ఇది వృధాగా భూమిని ఆక్రమించడం ఎందుకు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఆగమన కాలము నీలో మార్పు రానప్పుడు, నీవు నన్ను స్వీకరించినప్పుడు, ఆశీర్వాదాలకు నువ్వు నోచుకున్నప్పుడు, అప్పుడు తోటపని అంటాడు, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించిన సరి, లేనిచో కొట్టి పారవేయుడు. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి అంటే దేవుడు చాలా ఓర్పు కలిగిన వాడు. దేవుడు చాలా ఓర్పు కలిగిన వాడు. అందుకేనేమో ఆయన మనకు పదే అవకాశాన్ని ఇస్తున్నాడు. పదే అవకాశాన్ని ఇస్తున్నాడు. మనలో మార్పును పొందాలని, మార్పును చూడాలని దేవుడే ఆశిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరులారా, మరి దేవుడు ఇంత శ్రద్ధ చూపినప్పుడు మన నుంచి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనేది ఇప్పుడు మనము మాట్లాడుకోవాలి. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి, మన యొక్క హృదయంలోకి వెళ్ళి తొంగి చూసుకోవాలి. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరులారా, కాబట్టి అందుకే ఈ యొక్క 3 రోజుల పాటు మనము ఆ యొక్క సిద్ధపాటు గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి విషయాలను మనము ఈ 3 రోజుల్లో చూడబోతున్నాం. దేవుడు ఎందుకు ఈ యొక్క కాలాన్ని మనకిస్తున్నాడు, లేకపోతే దేవుడు ఏ విధంగా మన మధ్యకు రాబోతున్నాడు, ఎందుకు వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు అనేటువంటి వివిధమైనటువంటి విషయాలను మనము ఈ 3 రోజుల పాటు నేర్చుకోబోతున్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఏ విధంగా అయితే ఆ అంజూరపు చెట్టు అంతటి ప్రాధాన్యత కనబట్టి స్థానాన్ని పొంది కూడా తన యొక్క స్థితిని, తన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వరాన్ని, కృపను సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకున్నదో, మనము అటువంటి విధంగా కాకుండా సద్వినియోగం చేసుకుందాం. లేకపోతే మన జీవితం కూడా వృధాగా ఉంటుంది. మనం ఎటువంటి ఫలాలను ఇవ్వనట్లయితే మనము కూడా ఆ చెట్టు నరకబడినట్టు మనము కూడా నరకబడతాము, అంటే నశించిపోతాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, పునీతుల యొక్క జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకుందాం. చాలామంది దేవుడిచ్చినటువంటి అవకాశాలను పోగొట్టుకున్నారు, కానీ పోగొట్టుకొని పడిపోయి అలాగే మిగిలిపోలేదు. తిరిగి లేచారు, దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుణ్ణి అందుకోగలిగారు, దేవుని మాటను వారు విశ్వసించారు, నమ్మారు, కట్టుబడి జీవించారు. తర్వాతనే వారి యొక్క జీవితాల్లో వారు ఫలాలను చవిచూశారు. అందుకే ఈ రోజులు వాళ్ళంతా కూడా పునీతులుగా మనగలుగుతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. మరి ప్రభువు మనకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, కృపాకాలాన్ని ఇచ్చాడు, అనుగ్రహ కాలాన్ని ఇచ్చాడు. దేవుడే ముందుకొస్తున్నాడు మనకు సహాయం చేయటానికి, మనతో ఉండటానికి, మనతో వసించటానికి, మనతో జీవించటానికి.
మనం ఒక్కడుగు వేస్తే దేవుడు 99 అడుగులు వేస్తాడు. మరి ఆ ఒక్క అడుగు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ఒక్క ప్రయత్నం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనము పరీక్షించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతిగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్మ ఆదుకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమున ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మములతో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు
అప్పమును వందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమును వందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తముల పాలువారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దేవప్రకాశంలోనికి చేసుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియు మాతతోను, పునీత జోయప్ప గారితోను, అపోస్తులతోను, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భావం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదాము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహమరణ పాప నిమిత్తములు చేసి అన్ని కలత నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నానని నీ అపోస్తలతో వచించిన పరమేశ్వ, మా పాపములు లెక్కింపక మీ త్రిసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించడం ద్వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల వెదికిపోయిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రరాలను కాను, కానీ మీరొక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పర్వతీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పర్వతీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు,
అదరిన గుండెకు ఆత్మబలం నీవిందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆపోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా, మనకొసగిన ఆపోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.
కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.